హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం విక్రమార్కుడు కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఇలా ఈ విక్రమార్క మహారాజు మళ్ళీ బేతాళుని తాళ్ళతోటి వీపుకి కట్టేసుకుని బయలుదేరాడు. బయలుదేరితే ఈ బేతాళుడు ఏం చేశాడు, నీకు మార్గాయాసం తెలియకుండా కథ చెప్తాను వినని మళ్ళీ ఇంకో కథ చెప్పడం ప్రారంభించాడు. రాజా, నిత్యానందం అనే నగరం ఉండేది. ఒకప్పుడు నిత్యానందం అనే పేరు గల ఒక నగరం ఉంది. దానికి రాజు కార్తికేయుడు. దానిని కార్తికేయుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతని పుత్రిక పుష్పవేణి. అతడికి కూతురుంది. ఆ అమ్మాయి పేరు పుష్పవేణి. ఒకనాడు ఆవిడ తల అంటుకుని మేడ మీద తల ఆరబెట్టుకుంటూ అటు ఇటు పచారులు చేస్తోంది. ఓ రోజున ఆవిడ తలంటుకుంది. తలంటుకుని ఆ జుట్టు అంతా ఆరబెట్టుకోవడం కోసమని మేడ మీద ఇటు అటు పచారులు చేస్తూ తిరుగుతోందిట ఎండలో. ఆ ఊరివాడే ధనస్వామి అనే విప్రకుమారుడు హఠాత్తుగా ఆమెను చూసి ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడి ఆమెను మోహించి విరహతాపం చెందసాగాడు. ఆ ఊళ్ళోనే ఓ ఓ బ్రాహ్మణ కుమారుడు ఉన్నట్ట. ధనస్వామి వాడి పేరు. ఆ ధనస్వామి అనేవాడు ఈవిడ మేడ మీద తిరుగుతోంది కదా ఈ అమ్మాయి, ఈ రాజకుమార్తెను చూశాడు. చూసి ఆవిడ్ని అలా చూసి చూడడంలో మోహించాట. మోహించి ఆవిడకి రూపం చాలా మంచి గొప్ప రూపం ఉంది. చూడగానే ఆవిడ ఆకర్షితురాలు అయ్యింది. ఆవిడ్ని చక్కగా వీడు ప్రేమించాడు, ఈ ధనస్వామి. ప్రేమించి ఆవిడ అతనికి ఆవిడని ఎలాగోలాగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనసులో కోరిక పుట్టి అలా ఆ కోరికతోటి బాధపడుతున్నాడు. ఆమె కూడా అతన్ని వలచి తన వలపుని దూతిక ద్వారా అతనికి తెలియజేసింది. ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని చూసింది, ఈ ధనస్వామిని. రోడ్డమ్మడు పోతున్నాడు, వీడిని చూసి ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది, ఈ అబ్బాయి బాగున్నాడని. ఆమె కూడా తనని వలచినందుకు అతను ఎంతో సంతోషించాడు. ఆ ఈ ఈవిడ దగ్గర ఉన్న చెలికత్తికి చెప్పి పంపించింది ఈ బ్రాహ్మణ కుమారుడి దగ్గరికి. నేను నిన్ను ప్రేమించాను, ఏమంటావు, పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి బ్రాహ్మణ కుమారుడికి వార్త పంపించింది. పంపించేసరికి ఈ బ్రాహ్మణ కుమారుడు కూడా చాలా సంతోషించాడు. ఇంచేత ఆవిడ కూడా ఇష్టపడింది కదా పెళ్లి చేసుకుందికి, ఇంక వీళ్ళకి అడ్డేం లేదు అని చెప్పి సంతోషించాడు. కానీ వారు కలుసుకుందుకు వీలు పడ్డం లేదు. వీళ్ళిద్దరూ కలుసుకోవాలంటే మరి ఆవిడ రాజకుమార్తె. ఆ ఎంతమంది ఈ పరిచారికలను దాటి ఆ రాజు కూతురు దగ్గరికి అంతఃపురానికి వెళ్ళాలి. అంతేనే కానీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ కనిపించదు కదా, ఆవిడ దొరకదు. అంచేత వాళ్ళిద్దరూ కలుసుకునే విధానం మాత్రం కుదరలేదు వీళ్ళకి. కొన్నాళ్ళు అలా గడిచాక ఈ ధనస్వామి పుష్పవేణి మీద మోహం తాళలేక ఒక సిద్ధుడు తటస్థపడితేను అతని పాదాల మీద పడి వేడుకున్నాడు. కొన్నాళ్ళు ఇలాగే బాధపడుతూ ఉండిపోయారు వీళ్ళిద్దరూను. అలాగే కొన్నాళ్ళు గడిచిపోయింది. గడిచిపోయాక ఈ ధనస్వామి ఏం చేశాడు, ఈ ఈ పుష్పవేణి అనే అదే ఈ రాజకుమార్తె మీద మోహం తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడు. అంటే ఆయన కూడా ఏదో మంత్రజపాలు అవి చేసేవాడు అన్నమాట. అంచేత ఆయనకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్ళి అతడి పాదాల మీద పడి నాది ఇలా నా కోరిక, ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలని, ఆ అమ్మాయికి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనే కోరుకుంది. అంచేత నా కోరిక ఎలా తీరుతుందో చెప్పండి, తీరే మార్గం నాకు చెప్పండి అని చెప్పి వేడుకున్నాడు. ఆ సిద్ధుడికి అతని మీద జాలేసింది. అయ్యో పాపం, ఈ పిల్లవాడు ఆ అమ్మాయిని ప్రేమించడం చేత ఇలా బాధపడుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించింది కనుక ఇద్దరు పెళ్లి చేసుకున్నా తప్పు లేదు అనుకున్నాడు. జాలి పడ్డాడు ఈ వీళ్ళ మీద. ఎలాగైనా రాజకుమార్తెతో కలిపి తన ప్రాణాలు నిలబెట్టమని పాదాల మీద పడిన ధనస్వామికి స్త్రీ వేషం వేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈయన ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ఏమిటది, ఈ ధనస్వామి అనే ఈ బ్రాహ్మణ కుమారుడికి ఒక ఆడపిల్ల వేషం వేసేసి ఈ ఆడపిల్ల వేషంలో ఉన్న ఈ ధనస్వామిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఈ ఇద్దరు కలిసి వెళ్ళారు. ఈ ఆడవేషంలో ఉన్న ధనస్వామి అంటే ఈ బ్రాహ్మణ కుమారుడు, ఈ సిద్ధుడు
ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజు నుంచి సత్కారాలు పొందాడు. ఈయన సిద్ధుడు వచ్చాడు అనేసరికి రాజుగారేమో వీరికి పూజలు అవి చేసి ఆయనకు తగిన మర్యాదలన్నీ చేశాడు. చేస్తే ఈ సిద్ధుడు ఏం చెప్పాడంటే, రాజా, నేను ఒక పని మీద వెళ్తున్నాను. నేను ఒక పని మీద ఎక్కడికో వెళ్తున్నానయ్యా రాజా. తిరిగి వచ్చి తీసుకెళ్తాను ఈ పిల్లని. ఆడవేషంలో తీసుకెళ్ళాడు కదా ఈ ధనస్వామిని. అంచేత ఈ పిల్లని నేను తిరిగి వచ్చాక తీసుకెడతాను. ఓ పని మీద ఎడుతున్నాను, పని అయిపోయి వస్తాను ఎప్పుడో కొన్నాళ్ళకి. వచ్చాక నేను ఈ పిల్లని తీసుకెడతాను. అంతవరకు నీ దగ్గర ఉంచు, మీ ఇంట్లో ఉంచుకో ఈ పిల్లని అని కోరాడు అని చెప్పాడనమాట. రాజు అంగీకరించి అప్పుడే తన కుమార్తె వద్దకు అంతఃపురానికి పంపాడు. సరే అయితేను, అలాగేనండి, దానికేముంది, మీ అమ్మాయిని ఇక్కడ వదిలి వెళ్ళండి, నేను కాపాడుతాను అని చెప్పి ఆ ఆడవేషంలో ఉన్న ధనస్వామిని తన కుమార్తె ఇంటికి మందిరానికి పంపించేశాడు, అంతఃపురానికి. సిద్ధుడు వెళ్ళిపోయాడు. ఈ సిద్ధుడికి వచ్చిన పని అయిపోయింది. వాడు వేడుకున్నాడు ఆ పిల్లాడు వచ్చి. అంచేత వాళ్ళిద్దరి ప్రేమనే అంగీకరించాడు ఈయన కూడాను. వీళ్ళని ఎలాగోలా కలపాలనుకున్నాడు. అంచేత ఈ పిల్లవాడికి ఆడవేషం వేశాడు. రాజు దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థించాడు. రాజు సరేనని చెప్పి తన కుమార్తె దగ్గరికి ఈ పిల్లవాడిని పంపించాడు, ఈ ఆడవేషంలో ఉన్న పిల్లవాడిని. ఆ రాత్రి స్త్రీ వేషంలో ఉన్న ధనస్వామి రాజపుత్రికతోటి శయనించి జరిగింది చెప్పగా ఈ ఈ పిల్లాడు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ పిల్లాడు జరిగిందంతా చెప్పాడు. ఇలా చేశాను నేనని చెప్పి. ఆమె అతని చాతుర్యానికి ఎంతో సంతోషించి ఈ ఈ పిల్లవాడి తెలివితేటలు అనుకుంది ఆ అమ్మాయి. వీడు ఇంత తెలివిగా వచ్చాడు నా దగ్గరకు అనుకుని వీడి చాతుర్యం అంటే వీడు చేసిన ఈ చమత్కారానికి ఆ అమ్మాయి చాలా సంతోషించి అతనితో సుఖాలు అనుభవించసాగింది. ఇతను చాలా గొప్పవాడు అనుకుంది, అంటే తెలివితేటల్లో గొప్పవాడు అనుకుని ఇతనితోటి సుఖాలు అనుభవిస్తోంది. అలా జరుగుతోంది. కొన్నాళ్ళు అలా జరిగాయి. ఒక రాజపుత్రుడు స్త్రీ వేషంలోని ధనస్వామిని చూశాడు. ఓ రాజపుత్రుడు ఎవడో ఈ ధనస్వామి ఆడవేషంలో ఉన్నాడు కదా, స్త్రీ వేషంలోను, వాడు కనిపెట్టి చూసి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రాజుని అడిగాడు. అంటే అమ్మాయి అనుకున్నాడు. ఈ స్త్రీ వేషంలో ఉన్న ఈ ధనస్వామి ఆడపిల్ల అనుకుని ఆ ఆడపిల్లగా ఉన్న ఆ ధనస్వామిని చూసి మోహించాడు ఇంకో రాజకుమారుడు. ఆ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయమని వెళ్ళి రాజుని అడిగాట. సిద్ధుడు వెళ్ళి చాలా కాలం అవడంతో అతను తిరిగి వస్తాడో రాడో అని సందేహించాడు రాజు. ఈ సిద్ధుడు ఈ అమ్మాయిని నా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు చూస్తుండమని. కానీ చాలా కాలం అయిపోయింది, అప్పుడేను ఇంతవరకు రాలేదు. అంచేత ఓన్లే ఈ పిల్లాడు ఎవడో వచ్చి రాజకుమారుడు అడుగుతున్నాడు కదా అని చెప్పి ఈ ఈ సిద్ధుడు వస్తాడో రాడో అని ఆలోచించి, వస్తాడో ఇంక రాడో, ఏమైపోయాడో, వీడు ఎక్కడికో పోతున్నానని వెళ్ళిపోయాడు ఈ సిద్ధుడు. అంచేత ఈ పిల్లాడికి ఇచ్చి వివాహం జరిపించేస్తే బాగుంటుంది కోరుకున్నాడు కనుక అని చెప్పి ఈ స్త్రీ వేషంలో ఉన్న ధనస్వామిని తీసుకెళ్ళి ఆ రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అప్పటికి పుష్పవేణి 4 మాసాల గర్భవతి. ఈ రాజకుమార్తె అప్పటికి నెల తప్పి 4 నెలలు అయింది. కపట స్త్రీని రాజకుమారుడు పడక గదిలో కలియబోతే ఆమె దూరంగా తొలగి, అయ్యో నన్ను ముట్టుకోకండి అంది. ఈ ఆడవేషంలో ఉన్నాడు కదా ఈ పిల్లాడు, బ్రాహ్మణ పిల్లాడు ధనస్వామి, అతను ఏం చేశాడు, ఇద్దరికి పెళ్లి చేసేసాడు కదా. పెళ్లి చేసేస్తే రాజు ఈ ఆడవేషంలో ఉన్న ఈ ధనస్వామి దూరంగా జరిగాట. ఆ పడక గదిలో ఈ రాజకుమారుడు ముట్టుకోబోతాను దూరంగా జరిగి, అయ్యో నన్ను ముట్టుకోకండి, నన్ను ఒక మహాభూతం ఆవహించింది, నన్ను ఒక మహాభూతం వాడు పట్టుకుని ఉందయ్యా, అది అప్పుడప్పుడు ఆవహిస్తూ ఉంటుంది, అది అలా పట్టుకుంటూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఆవహిస్తూ ఉంటుంది నన్ను. నిన్ను పెళ్ళాడిన వాడు తీర్థయాత్ర చేసి వస్తే నిన్ను వదులుతాను, అప్పుడు సుఖంగా ఉండొచ్చు. నిన్ను పెళ్లి చేసుకున్నవాడు ఏం చేయాలంటే ముందు తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి రమ్మను నిన్ను పెళ్లి చేసుకున్నవాడిని. అలా పెళ్లి చేసుకున్నవాడు తీర్థయాత్రలు చేసి వస్తే మీరిద్దరూ అప్పుడు సుఖంగా ఉందరు, కానీ నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆ భూతం.
అంచేత నువ్వు ముందు తీర్థయాత్రకు వెళ్ళిరా, వెళ్ళొచ్చావంటే ఆ భూతం వదిలిపోతుంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, అప్పుడు మనం సుఖంగా ఉందాము అని చెప్పాడు ఈ ఆడవేషంలో ఉన్న ఈ ధనస్వామి. నిన్ను వదులుతానప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ చెప్పింది. కాబట్టి తొందరపడక యాత్రకు వెళ్ళి వచ్చి భూతబాధ వదిలాక నన్ను కూడి సుఖించు అంది. అంచేత తొందరపడిపోకు, నువ్వు ఇప్పుడు తొందరపడకుండా తీర్థయాత్రకు వెళ్ళిపోయి నువ్వు తీర్థయాత్ర ముగించుకొచ్చిన తర్వాత మన ఇద్దరం సుఖంగా ఉందాం అని చెప్పింది. ఆ మాటలు నిజమే అని చెప్పి నమ్మాడు ఆ రాజకుమారుడు. నమ్మి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ధనస్వామి తప్పించుకుపోయి ఆడవేషం తీసేశాడు. ఆవిడ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి భార్యలాగా కడుపుతోటి ఉంది. అందుకోసానని ఆ రాజకుమార్తె కడుపుతోటి ఉంది, 4వ నెల నడుస్తోంది కనుక ఇతను ఏం చేశాడు, ఈ రాజు మరి ఆ అమ్మాయి తండ్రి, ఆ ఊరిని పరిపాలించే రాజు తనకి ఇంకో రాజకుమారునిచ్చి పెళ్లి చేసేసాడు కనుక ఇలా చెప్పేసి ఆ రాజకుమారుని అడవిగా తీర్థయాత్రలకు పంపించేసి ఈయనేమో ఆడవేషం తీసేసి తిరుగుతున్నాడు. ఎప్పటిలాగా తిరగసాగాడు. ఎప్పుడు పూర్వం మునిపెలాగా ఊళ్ళో తిరిగేవాడో అలాగే తిరుగుతున్నాడు, మామూలుగా మగ వేషంలోను. కొద్ది రోజులకే సిద్ధుడు ఒక యువకుడిని వెంటబెట్టుకొని రాజు వద్దకు వచ్చాడు. కొంచెం కాలం గడిచేసరికి ఈ సిద్ధుడు ఏం చేశాడు, ఒక యువకుడిని వెంట పెట్టుకొచ్చి రాజు దగ్గరికి, రాజా, నీకు అప్పగించి వెళ్ళిన యువతిని పంపు. నీకు ఒక అమ్మాయిని అప్పగించి వెళ్ళాను కదా, ఆ అమ్మాయిని ఇలా పంపించవయ్యా, ఈత ఈతనికి ఆమెనిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు. ఈ ఈ అబ్బాయికి నేను ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పాడు. నీ దగ్గర పెట్టిన ఆ అమ్మాయిని నాకు ఇయ్యి అని అడిగాడు. రాజు భయపడి అతని పాదాల మీద పడి, ఈ రాజు మరి ఇంకో పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు కదా అప్పటికేను. ఈ సిద్ధుడు చాలా కాలం అయింది వెళ్ళిపోయి, రాలేదు అని చేత వస్తాడో రాడో అని చెప్పి అనుకుని, ఇంకో రాజకుమారుడు ఎవడో నేను ప్రేమించాను అమ్మాయినంటే, సరే అయితే నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను, పెళ్లి చేసేసాడు. అంచేత ఈ సిద్ధుడు ఇలా అడిగేసరికి ఈ రాజు భయపడిపోయి ఇప్పుడు ఆ పిల్లని ఎలా తీసుకొచ్చి ఇవ్వాలి, ఆ పిల్ల ఇంట్లో లేదు కదా అని చెప్పి భయపడి అతడి పాదాల మీద పడ్డాట. ఆ సిద్ధుడి పాదాల మీద పడి, అయ్యో, మీరు ఇంక రారనుకుని తప్పు చేశాను, మీరు ఇంక రారు, ఎటో వెళ్ళిపోయారు, అక్కడ ఎలా ఉన్నారో ఏమిటోనని ఆలోచిస్తూ నేను తప్పు చేశానండి అని చెప్పి పాదాల మీద పడ్డాడు. మీరు నా వద్ద వదలిన యువతికి బదులుగా నా కుమార్తెనిస్తాను. నేను తప్పు చేసేసాను కనుక, నాదే తప్పు కనుక నేను నా కుమార్తెను మీకు ఇస్తాను. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి ఈ రాజకుమారుడికి, మీరు తీసుకొచ్చిన అబ్బాయికి, అంతేనే కానీ మీరు ఇక్కడ వదిలిన అమ్మాయి లేదు అని చెప్పాడు. తీసుకుపోండి అని జరిగిందంతా ఇలా చేశానని చెప్పేశాడు. సిద్ధుడు సరేనని పుష్పవేణిని తీసుకుపోయి తాను తీసుకువచ్చిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ సిద్ధుడు ఏం చేశాడు, ఈ పుష్పవేణిని తీసుకుపోయాడు. ఈ 4 నెలల కడుపుతోటి ఉన్న పిల్ల ఉందే రాజకుమార్తె, అవన్నీ రాజుకి తెలియవు పాపం. తన కూతురికి పెళ్ళయిందని, ఈ బ్రాహ్మణ కుమారుడిని పెళ్లి చేసుకుందని, వాడితోటి కొన్నాళ్ళు గడిపిందని, ఈ ధనస్వామితోటి అమ్మాయి కడుపుతోటి ఉందని, ఇంక ఈ వివరాలు ఏం తెలియక ఆ, ఏం చేశాడు, తను తీసుకొచ్చాడుగా ఓ యువకుడిని, ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు ఈ సిద్ధుడు. అది తెలిసిన ధనస్వామి వేగంగా వచ్చి పుష్పవేణిని పెళ్ళాడిన వాడి వద్దకు వెళ్ళి, ఆమె తన భార్య అని, తన వల్ల గర్భం దాల్చిందని కలహానికి దిగాడు. వీడికి తెలిసింది, ఈ ధనస్వామికి ఈ విషయం అంతా. మళ్ళీ ఈ పిల్లకి రాజు పెళ్లి చేశాడు ఇంకో పిల్లాడిని ఇచ్చని తెలియడంతో ఆ ధనస్వామి పరుగులను వచ్చి, ఒరే, అది నా భార్యరా, నేను నన్ను పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి, రాజు కూతురు. ఆ రాజు కూతురు ఇప్పుడు కడుపుతోటి ఉంది నా వల్ల, అంచేత నువ్వు నువ్వు దాన్ని, ఆ అమ్మాయిని వదిలేసి ఇయ్యాలి, నువ్వు దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పి దెబ్బలాడాడు. పుష్పవేణి తన భార్య అని, ధనస్వామి తన భార్య అని కొత్తవాడు వివాదానికి దిగగా
వీళ్ళిద్దరు ఏం చేశారు అప్పుడు, నాకిచ్చి పెళ్లి చేశాడు కనుక ఆ రాజు నా భార్య అంటున్నాడు ఈ కొత్తగా వచ్చిన కుర్రాడు. అంటే ఈ సన్యాసి తీసుకొచ్చాడే, ఈ సన్యాసి తీసుకొచ్చిన కుర్రాడు ఆ అమ్మాయి రాజకుమార్తె నా భార్య అంటున్నాడు. ఈ మొదట ధనస్వామి పెళ్లి చేసుకున్నాడు కదా, మరి ఆ అమ్మాయిని దొంగతనంగాను ఆడపిల్ల వేషంలో, అంచేత ఆ వాడేమో నా భార్య అని వాడంటున్నాడు. ఇలా ఇద్దరు తగాదాలు పడ్డారు. అప్పుడు సిద్ధుడు వచ్చి తగవు తీర్చాడు. సిద్ధుడు వచ్చేటప్పుడు సిద్ధుడికి తెలిసింది ఈ విషయం. తెలిసి సిద్ధుడు వచ్చి వీళ్ళిద్దరికీ తగవు తీర్చాట. విక్రమార్క, పుష్పవేణి ఆ ఇద్దరిలో ఎవరి భార్య కావడం యుక్తం అని అడిగాడు బేతాళుడు. బేతాళుడు ఈ కథ చెప్పేశాడు ఈ రాజుకి, విక్రమార్కుడికి. చెప్పేసి ఈ ఇప్పుడు ఈ ఇద్దరిలోనూ ఎవరు ఈవిడ ఎవరికి భార్యగా ఉండాలి ఈ అమ్మాయి రాజకుమార్తె అని అడిగాడు. నీవు నా సందేహాన్ని తీర్చు, నా ప్రశ్నకి సమాధానం చెప్పు అని అడిగాడు ఈ బేతాళుడు. అడిగితే అప్పుడు విక్రమార్కుడు చెప్తున్నాడు అన్నమాట, ధనస్వామి దొంగ భర్త. ఈ ధనస్వామి అన్నవాడు దొంగ భర్త. ఇంచేత ఆడపిల్ల వేషంలో వెళ్ళాడు లోపలికి. రాజుకి ఆ మగపిల్లవాళ్ళ చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకోలేదు, ఒక ఆడపిల్ల వేషంలో వెళ్ళి దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు. అని చేత వీడు దొంగ భర్త. రెండవ వాడు విద్యుక్తంగా పెళ్ళాడాడు. రెండో వాడికి ఆ సిద్ధుడు ఇచ్చి పెళ్లి చేశాడు శుభ్రంగా. అంచేత వాడు నిజమైన మొగుడు కనుక అతనే ఆమె భర్త. అంచేత ఆవిడ భర్త ఈ రెండో వాడే అని చెప్పాడు విక్రమార్కుడు. ఈయనకి మౌనభంగం అయిపోయింది. మాట్లాడాడు కనుక వెంటనే బేతాళుడు చెట్టు ఎక్కేశాడు. మళ్ళీ తర్వాత కథ తర్వాత చెప్పుకుందామమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.